నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ వాలంటీర్ల పైన అయితే ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు సజ్జలతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది వర్తించదా? వాస్తవంగా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునే అంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనం పొందే ఎవరైనా సరే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చినా రాకున్నా అవును, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలి అని అంటే కొంత నియంత్రణ ఉండి తీరుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కనుక వాళ్ళ దగ్గర సేకరించి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. అవును, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అవును, ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్స్ దాదాపుకి వాళ్ళ 2,60,000 మంది ప్రభుత్వం తరఫున వాలంటీర్స్గా అపాయింట్ చేయబడి ఉన్నారు. అవును, అపాయింట్ చేసిన రోజు చెప్పింది ఏంటి అంటే సంక్షేమ పథకాలని లబ్ధిదారుల గడప దగ్గరకు చేర్చడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము, అంటే పౌర సేవలను సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సరే, నిజమే అనుకుందాం. కానీ అదే పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు చాలా సందర్భాల్లో ప్రస్తావించింది ఏంటి, ఇవాళ వాలంటీర్లుగా నియామకం చేపట్టిన వాళ్ళు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఎండార్ చేస్తూ రీసెంట్గా సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు కూడా అదే స్పష్టం చేయడం జరిగింది. వాలంటీర్లందరూ కూడా మన అభిమానులే, మన పార్టీ కార్యకర్తలే, మన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని. అంటే ఒక పక్క ప్రభుత్వాధినేతే ప్రభుత్వం చేత నియామకం చేపట్టబడ్డ వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని చెప్పని స్పష్టం చేస్తున్నప్పుడు ఈరోజు దాదాపుగా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఇప్పటికీ వాళ్ళ మీద 9,750 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ 2,60,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇంటూ 5,000 పర్ మంత్ శాలరీ వాళ్ళకి, అంటే ఒక నెలకి 130 కోట్ల రూపాయలు వాళ్ళకి వేతనం రూపంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. సంవత్సరానికి 1,560 కోట్ల రూపాయలు ఒక వేతనాల రూపంలో ఖర్చు పెడుతుంది. 1,560 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు. తర్వాత వాళ్ళకి సాక్షి పేపరు కొనుగోలు కోసం ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే నెలకి 5,20,00,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు సాక్షి పేపర్ కొనుగోలు కోసం ఇస్తా ఉన్నారు. అంటే 1,624 కోట్లు అక్కడికి. ఇది కాకుండా ఈ వాలంటీర్లని మానిటరింగ్ అంటే ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ప్రైవేట్ కంపెనీని నియామకం చేశారు. వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ కింద 68 కోట్ల రూపాయలు పర్ ఇయర్ పే చేస్తున్నారు. అంటే అక్కడికి 1,692,40,00,000 రూపాయలు ఇంతవరకు ఖర్చు అవుతా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా వాలంటీర్ మిత్ర, వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర అని చెప్పని వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు. దాని రూపంలో 240 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సంవత్సరం ఆ క్యాష్ ఇన్సెంటివ్స్ పెంచి 382 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఆన్ అండ్ యావరేజ్న 1900 కోట్లు పైగా ఆ వ్యవస్థ మీద ప్రభుత్వం ఖర్చు పెడతాం. అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి వాళ్ళ మీద? అంటే ఎలక్షన్లో ప్రయోజనం పొందడమైనా? అంటే ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆయన లక్ష్యం మళ్ళీ 2024 నాటికి కూడా అధికారంలోకి ఎట్లా రావాలి అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి దానికి తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఈ 2,60,000 మందిని ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియామకం చేపట్టి ఈ 50 కుటుంబాలకు సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వం సేకరించగలిగింది. పైగా ఈ 50 కుటుంబాల మీద ఈ వాలంటీర్ ద్వారా ఒక రకమైన సర్వైలెన్స్, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగే విధంగా వాళ్ళ సేకరించిన సమాచారం చూసుకుంటే అంటే ఎంత డెప్త్కి వెళ్ళారు అని అంటే వ్యక్తులు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్, వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్, ఇవి ప్రభుత్వానికి ఏం సంబంధం? వ్యక్తికి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటం, ఉండకపోవటం, ఏ పార్టీకి ఓటేయటం అనేది ఆ వ్యక్తికి ఉన్న హక్కు, స్వేచ్ఛ. దాన్ని ప్రభుత్వానికి రివీల్ చేయాల్సిన నెస్టీ లేదు. మనకి సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసుకునే రైట్ పౌరులకు ఉంది. దాన్ని గౌరవిస్తూనే ఎలక్షన్ కమిషన్ కూడా రహస్యంగా బ్యాలెట్ వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అటువంటి సందర్భంలో మీరు ఏ రాజకీయ పార్టీ పట్ల అభిమానంగా ఉన్నారు, మీరు ఏం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్నారు, మీ అకౌంట్ ఐడీస్ చెప్పండి అని చెప్పని వ్యక్తులకు సంబంధించిన డేటా ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి సేకరిస్తూ ఉన్నారు? ఇవన్నీ ఈ డేటా మొత్తం ఎవరితో షేర్ చేస్తూ ఉన్నారు? 100కి 100 పాళ్ళు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఆయన ద్వారా హైదరాబాద్లో
కాజాగూడలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఆ కంపెనీకి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళతో షేర్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ డేటా మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ డేటాని వీళ్ళు అనలైజ్ చేసి తమ పార్టీకి అనుకూలంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రత్యర్థి పార్టీలకి అనుకూలంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేది ఆ అనలైజ్ చేసే రైట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకు సంబంధించిన డేటాని 100% ఆ వ్యవస్థని ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుంది అనేది వాస్తవం. అంటే ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ వీళ్ళ ద్వారా చేయాలనేదా ఉద్దేశం? అవును. ఇటువంటి సందర్భంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవటానికి ముందు నుంచి కూడా ఏం చేస్తున్నారంటే స్థానికంగా ఇన్ఛార్జీలుగా ప్రకటించబడిన వ్యక్తులు ఈ వాలంటీర్లని ప్రలో పెడతా ఉన్నారు. అంటే మీకు ప్రభుత్వం 5,000 రూపాయలు జీతం ఇస్తుంది, కానీ మీరు ఈ 2 నెలలు మాకు అనుకూలంగా పనిచేయండి. ఈ అనుకూలంగా పనిచేసిన పక్షంలో, మీరు మా గెలుపుకు దోహదం చేసిన పక్షంలో మీకు 20,000 ఇస్తామో 25,000 ఇస్తామని చెప్పని, అంటే ప్రస్తుతం వాళ్ళకి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దాని కింద ముందు ఎంతో కొంత వాళ్ళకి రైస్ కుక్కర్లు, అంటే బట్టలు, తలా ఒక 5,000 రూపాయలు ఇట్లా ఇవ్వటం బిగిన్ చేస్తున్నారు. ఒక రకంగా ఇది గమనించుకుంటే మనం ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 123(1) అంటే బ్రైబింగ్ ది ఓటర్. ఇవాళ ఓటు వినియోగించుకోవడానికి నువ్వు బ్రైబ్ చేస్తున్నట్టే లెక్క. తర్వాత 123(3) ఉంటుంది. దాంట్లో ఏంటంటే అంటే వీళ్ళు ఏం చేశారు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ ఫాస్టర్స్తో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. అది 123(3) అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎనిమిటీ బిట్వీన్ ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. అంటే ఒక మతాన్ని పోలరైజేషన్ చేయడం ద్వారా మిగిలిన మతాల నుంచి ఈ మతపరమైన ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం. 100% ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధన ప్రకారం చూసుకుంటే చట్టవిరుద్ధమైన చర్యలు. 100% చర్యలు తీసుకోదగిన, కేసులు నమోదు చేయగలిగిన చర్యలు. ఇటువంటి వాటిల్లో మొట్టమొదటగా వీటిని ప్రోత్సహిస్తున్న నాయకుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్న వాలంటీర్స్, లంచం తీసుకోవడం ఎంత, ఇవ్వటం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరం. ఆ ఇన్ఛార్జీలు వీళ్ళకి ఇస్తున్నారు, కానీ వీళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటా ఉన్నారు, అది గౌరవ వేతనమా ఏదనేది రెలవెంట్. ప్రభుత్వం నుంచి అంటూ మీరు వేతనం తీసుకుంటున్నారు అని అంటే యు ఆర్ లైబుల్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్తో లైబుల్ అయి ఉన్న వ్యక్తులు ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇచ్చే డబ్బుకి ఆశపడి వాళ్ళకి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు అని అంటే మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకున్నట్టే. ఈ అంశాలన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ పలు సందర్భాల్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి, వాళ్ళని రేపు రోజున రాజకీయ పార్టీల తరఫున ఏజెంట్లుగా కూడా కూర్చోటానికి వీల్లేదు అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చినా సరే ఇప్పుడు ఈ వాలంటీర్స్ ఇన్ఛార్జీల తరఫున డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పంపించిన పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇవి నియంత్రించండి, వీటిని నిషేధిస్తున్నామని చెప్పిన ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా వాలంటీర్స్ కొంతమంది, వాళ్ళ 2,60,000 మంది వాలంటీర్లు వీటిలో ఇన్వాల్వ్ అవ్వట్లా, కొంతమంది అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నప్పుడు నిన్న ఒకరోజు 30 మంది వాలంటీర్ని డిస్మిస్ చేయడం జరిగింది. రైట్, వాలంటీర్స్ని డిస్మిస్ చేస్తున్నారు కరెక్టే. మీరు ఇందాక ప్రస్తావించడానికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన వైసీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంటే డ్యూయల్ రోల్ ఎట్లా చేస్తావు? నీకు వైసీపీ పార్టీ తోటి అఫిలియేషన్ కొనసాగించుకోవాలి అనుకుంటే ఆయనకు పూర్తి స్థాయి స్వేచ్ఛ హక్కు ఉన్నాయి, వైసీపీ పార్టీ నాయకుడిగానే కొనసాగొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి సలహాదారుడిగా నెలకి లక్షల రూపాయల వేతనం తీసుకుంటా ఈ మధ్యకాలంలోనే మనకు ఆర్టీఏ కింద తేలిందేంటి, ఆయన ఒక్కడి మీద వినియోగం చేసిందే 140 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రభుత్వం. అంటే వేతనాలు కానీ, ఆయనకి అలవెన్స్లు కానీ, ఆయన నివాసానికి కానీ, ఆయన సిబ్బందికి కానీ ఒక్క 140 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మీద, అంటే ఆన్ అన్ యావరేజ్న దాదాపుగా 2,40,00,000 పర్ మంత్ ఆయన కింద ఖర్చు అవుతుంది. ఒక్క సలహాదారుకి ఇంత ఖర్చా? ఇంత కాస్ట్లీ సలహాదారుడిగా ఆయన ఈ రాష్ట్రానికి ఇచ్చిన సలహాలు ఏంటి, వాటిని ఎన్నిటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎగ్జిక్యూట్ చేసింది, వాటి ద్వారా సాధించిన ఫలితాలు ఏంటి, క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ఎంత, లేదు రాబట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, సృష్టించిన వెల్త్ ఎంత, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెల్త్ జనరేషన్కి ఆయన సహకరించాడు, ఏ విధమైన సహాయ సహకారాలు ఆయన వైపు నుంచి ప్రభుత్వానికి అందినాయి. కాబట్టి ఇంత ఖర్చు ఆయన మీద ప్రభుత్వం బేర్ చేస్తూ వచ్చింది. ప్రజలు కట్టిన పన్నుల నుంచి కదా ఈ ఖర్చు అంతా భరిస్తుంది. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి మీద ఇంత ఖర్చు మోపుతా ఉన్నప్పుడు అదే వ్యక్తి తన రాజకీయ అఫిలియేషన్స్ వదులుకోకుండా నిన్న ప్రజాగళం సభ జరిగిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని, జనసేనని విమర్శిస్తూ రాజకీయంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు 27వ తారీఖు నుంచి సంకల్పించుకున్న బస్సు యాత్ర,
మేము సిద్ధం అని చెప్పని ఒక ఆయన మేమంతా సిద్ధం అని చెప్పని ఒక బస్ యాత్ర సంకల్పించుకున్నారు. ఎస్, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది, దాన్ని ఎవరు కాదనరు. అది రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రకటించుకోవాలి. కానీ ప్రభుత్వం నుంచి ఇంత జీతం తీసుకుంటున్న సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఎట్లా రాజకీయపరమైన ప్రకటన చేస్తాడు? ప్రభుత్వంలో ఇవాళ అంటే ఉద్యోగ సంఘాలతో చర్చలకి ఆయనే పాల్గొంటాడు. అదే సందర్భంలో శాసనసభ్యులకి ఎవరికి సీట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనే చర్చల్లో ఆయనే పాల్గొంటా ఉన్నాడు. అదే సందర్భంలో రాజకీయపరమైన ప్రెస్ మీట్లకి ఆయనే పాల్గొంటా ఉన్నాడు. ఇది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఇంటర్వ్యూని అయి తీరాలి, అతన్ని కంట్రోల్ చేసి తీరాలి, ఆయన్ని సలహాదారుడు పదవి నుంచి తీసేయాలి. ఆయన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ 2 నెలల పాటు రాజకీయపరమైన కార్యకలాపాలు ఆయన ఇష్టారీతం నిర్వహించుకోవచ్చు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఎవరు కాదంటారు దాన్ని. కానీ దానికోసం అని చెప్పని ప్రజాధనాన్ని జీతంగా తీసుకునే ఈ వెసులుబాటు 100% ఆక్షేపణీయం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక రాజకీయ పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఫోటో దొరికితేనే అతను సస్పెండ్ చేస్తారు. అటువంటిప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు జీతం తీసుకుంటున్న సలహాదారులు వీళ్ళకి ఎట్లా పొలిటికల్ అఫిలియేషన్స్ ఎంటర్టైన్ చేయాలి? 100% ఆక్షేపణీయం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఆయనకేమో అదనంగా 2 కొమ్ములు కాళ్ళ గిట్టలు లేవు. ఆయన కూడా ఒక సాధారణ పౌరుడే, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నాడు. అటువంటి జీతం తీసుకుంటున్నా అత్యంత ఖరీదైన జీతం తీసుకుంటా ఉన్నాడు. నాకు తెలిసి చీఫ్ మినిస్టర్ కూడా ఇంత శాలరీ లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంత ఖర్చు అవ్వకపోవచ్చు. అంతటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలు ఆయన భరిస్తూ ఉన్నారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ ఫెసిలిటేషన్ ఆయనకు జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో 100% ఎలక్షన్ కమిషను సజ్జల రామకృష్ణారెడ్డినే కాదు, ఆ పార్టీ తరఫున రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేవులపల్లి అమరా అని చెప్పని ఇక్కడ మనకి హైదరాబాద్లో జాతీయ మీడియా కోఆర్డినేటర్గా ఒక పదవి తీసుకుంటా ఉన్నారు. ఆయన కూడా రాజకీయ కార్యకలాపాలు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. వీళ్ళందరికీ లక్షల జీతం పే చేస్తున్నది ప్రభుత్వ కార్యక్రమాల ఫెసిలిటేషన్ కోసం తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడం కోసం కాదు. వైసీపీ పార్టీకి సేవ చేయాలి అనుకుంటే వైసీపీ పార్టీ వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. కానీ వాళ్ళ గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ పే చేస్తుంది అని అంటే అది ప్రజల డబ్బు. అటువంటిప్పుడు ఇవాళ ప్రభుత్వానికి బాధ్యులుగా ఉన్నాళ్ళు పార్టీకి సేవకులుగా మారి పనిచేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆ పదవిలో కొనసాగించడానికి వీల్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇదే విధంగా కనుక కొనసాగించడానికి వాళ్ళు సిద్ధపడుతుంటే తప్పనిసరిగా అవసరమైతే వాళ్ళకి పే చేసిన శాలరీస్ కూడా ROR యాక్ట్ ప్రకారం, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రికవరీ చేసి ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సలహాదారుల ముసుగులో ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు. 100% వీళ్ళపై ఎన్నికల గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం భరిస్తూ ఉంది. కానీ వాళ్ళ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాస్తవంగా రాజకీయపరమైన నిర్ణయాధికారం కూడా రాజకీయ నాయకులకు లేదు. ఇవాళ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అధికారం లేదు. ఇవాళ అధికారుల స్థాయిలోనే నిర్ణయాలు జరగాలి, అమలు కూడా అధికారుల స్థాయిలోనే జరగాలి. అటువంటప్పుడు అధికారుల స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన ప్రభుత్వానికి ఈ సలహాదారులు అవసరమా? ఇవాళ ప్రభుత్వానికి పాలకులుగా ఉన్న రాజకీయ నాయకులకు సలహాల కోసం వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు. ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది, న్యూట్రలైజ్ అయిపోయింది. అటువంటప్పుడు ఈ సలహాదారుల అవసరము లేదు, వాళ్ళ ఉనికి కూడా సహించడానికి వీల్లేదు. 100% ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అవ్వాలి. కనీసం ఒక 2 నెలల పాటైనా ఈ కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటా మా ఇష్టారీతిని మేము మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో మేము ఇన్వాల్వ్ అవుతాము, మమ్మల్ని ప్రశ్నించేది ఎవరు అని చెప్పని ఈ ధిక్కార ధోరణిని సహించడానికి వీల్లేదు.